లేదు. ఎందుకంటే ఈ మాట ఎవరన్నారంటే సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో మంగ్లీ వెనక ఎలాంటి వార్త అయితే ఒకటి హల్చల్ చేస్తుందండి. కాబట్టి భయపడి కంగారుపడి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే లేనిపోయింది నేను అనకుండా అన్నానని, నేనేం మాట్లాడకుండా మాట్లాడానని చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా ప్రచారాలు అయితే చేస్తున్నారు. కాబట్టి నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమనలా. 2000 ఏదైతే ఇటీవల అరసవల్లిలో రథసప్తమి వేడుకల్లో భాగంగా సంగీత ప్రదర్శనకు హాజరై అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి మంగ్లీ గారు వెళ్ళారు. ఆ వెళ్ళటం తర్వాత చాలామంది కూటమిలో నాయకులు అలాగే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మంగ్లీ గారిని మన మామూలుగా విపరీతంగా ట్రోల్ చేశారు. ఎందుకంటే కనుక ఎన్నికల సమయంలోనే వైసీపీ ప్రచారం చేస్తావా, మన వాళ్ళు ఉత్తప్పుడేమో ఏంటి దైవ దర్శనాలకి దేవుడు ఇలాంటి వాటికి మాత్రం కూటమి ప్రభుత్వం కావాలా, నీకు టీడీపీ నాయకులు కావాలి, టీడీపీ మంత్రులు కావాలి, టీడీపీ ఎమ్మెల్యేలు కావాలి, ఉత్తప్పుడు మాత్రం మేమంతా కావాలి, ఎన్నికల ప్రచారంలో మాత్రం వైసీపీకి ఎన్నికల ప్రచారం చేస్తామని బీభత్సంగా ట్రోల్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పాట పాడమని అడిగితే తెలుగుదేశంకి నేను పాడను, ఓన్లీ వైసీపీకే పాడతాను, వైఎస్ఆర్సీపీ పాటలు మాత్రమే పాడతాను అని అన్న నువ్వు మరి ఇప్పుడు ఎందుకని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదా, ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు కావాలా నీకు అంటే దైవం దర్శనాలకి, నీ సొంత ప్రయోజనాలకి, నీ సొంత కార్యక్రమాలకి అన్నిటికీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే నీకు ఇప్పుడు కావాల్సి వచ్చింది, ఇంతకు ముందు మాత్రం నీకు ఇది అవసరం లేదు అని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మ్యాక్సిమం టీడీపీలో పెద్ద నాయకులు కూడా కొంతమంది మాట్లాడటం అయితే జరిగింది. కాబట్టి అలాగే అభిమానులు అయితే కార్యకర్తలు అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మంగ్లీ గారిని. ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలిసింది. కాబట్టి వెంటనే మంగ్లీ గారు ఏం చేశారంటే, బాబు నిజంగా నేను అలా అనలేదు, దయచేసి నన్ను క్షమించండి, నేను ఆ తప్పు చేయలేదు, నేను అలా మాట్లాడలేదు, నేను అలా అనలేదు, కావాలని ఏదో ఒక రాజకీయ పార్టీకి నన్ను అంటగట్టాలని చేస్తున్నారు. యాక్చువల్గా అయితే కనుక 2019 ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం నుంచి మాత్రమే, వైకాపా నాయకుల నుంచి మాత్రమే నా దగ్గరికి వచ్చి నన్ను కలిశారు, ఒక పాట పాడమని అడిగారు, నేను పాట పాడాను అంతేగాని తర్వాత నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ నాకు కావాల్సిన వాళ్ళు ఇద్దరి విషయంలో మాత్రం నేను వెళ్ళి ఎన్నికలు ప్రచారం చేసినంత మాత్రాన అది పార్టీకి సంబంధం లేదు, అది నా వ్యక్తిగతం. ఎందుకంటే నేను నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి నేను ప్రచారం చేశాను. కానీ ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, అదిగో మీరు ఇంకా ఎన్నికల్లో ప్రచారం చేశారు, మీరు వైసీపీకి పాట పాడారు కాబట్టి మీరు వైసీపీ క్యాండిడేట్ అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అలా కాదు, నాకు అన్ని పార్టీలు సమానమే, నాకు అందరి నాయకులతో సమానమే, కాబట్టి నేను ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, దయచేసి నన్ను అలా ట్రోల్ చెయ్యొద్దు అని అయితే కనుక మంగ్లీ గారు వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారంటే నాకు అమితమైన గౌరవం ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారనగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారనగా. కాబట్టి ఇలా వన్ సైడ్ నన్ను చిత్రీకరిస్తున్నారు, నేనేదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నన్ను ముద్రేశారు. కాబట్టి 2024 ఎన్నికల్లో నేను ఏ పార్టీకి కూడా పాట పాడలా. చాలా పార్టీలు నా దగ్గరికి వచ్చాయి, రాజకీయ పార్టీలు నన్ను పాడమని. కాబట్టి నేను ఏ పార్టీకి పాట పాడలేదు. అంతకుముందు 2019 ఎన్నికల ముందు మాత్రం నేను బీఆర్ఎస్కి పాడాను, అలాగే బీజేపీకి పాడాను, అలాగే తెలంగాణలో చాలా పార్టీలు పాడాను. మరి అలాగని ఏదో పార్టీకి నన్ను అంటగట్టలేదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం నన్ను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కావాలని నన్ను తక్కువ చేసి చిత్రీకరించి నేనేదో తప్పు చేశాను అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా మాట్లాడానని లేనిపోని కథలు అల్లి కొన్ని వీడియోలు అయితే వస్తున్నాయి. దయచేసి అలాంటి వాటిల్లో నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను అలాంటి దానిని కాదు. కాబట్టి కావాలని కక్షపూరితంగా కుట్రపూరితంగా నా మీద ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి నేను అలాగే ఎక్కడ కూడా మాట్లాడలేదు. అందుగురించే 2024 ఎన్నికల్లో నేను ఏ పార్టీకి కూడా పాటలు పాడలేదు. నాకు పాటే ప్రాణం, నాకు పాటే జీవనాధారం. కాబట్టి అన్ని సినిమాలకి సంబంధించిన పాటలు అయితే పాడతాను, కానీ ఇక మీదట రాజకీయాలకి సంబంధించిన పాటలు పాడనంటే పాడను అని తెగేసి అయితే కనుక ఒక ట్వీట్ అయితే కనుక చేయడం జరిగింది మంగ్లీ గారు. ఎందుకంటే కనుక 2019 ఎన్నికల్లో తన మిత్రులు ఎవరైతే తనకు కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఎన్నికల ప్రచారం చేసింది. అంతేకాదు వైసీపీకి ఒక పాట అయితే కనుక పాడటం జరిగింది. ఆ పాట పాడిన కానించి కూటమి నాయకుల్లో లేదా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు మాత్రం కక్షగట్టి మరి మంగ్లీని ట్రోల్ చేస్తున్నారు, మంగ్లీని కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే మరలా 2025 ఈ సంవత్సరంలో రీసెంట్గా జరిగినటువంటి ఒక కార్యక్రమానికి తను పాటలు పాడటం జరిగింది. పాటలు పాడిన తర్వాత రథసప్తమి వేడుకల్లో తను ఆ పాటలు మొత్తం తన దగ్గర నుండి చూసుకోవడం జరిగింది. అలాగే రామ్మోహన్ నాయుడు గారి కుటుంబ సభ్యులతో, టీడీపీ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కుటుంబ సభ్యులతో కలిసి తను కూడా తన కుటుంబ సభ్యులు కూడా దైవ దర్శనానికి వెళ్ళడం తప్పయింది.
అలా ఎప్పుడైతే వెళ్ళిందో ఇప్పుడు మేము అవసరమయ్యామా, ఇప్పుడు మేము గుర్తుకొచ్చామా, మీకు దైవ దర్శనాలకి మేము కావాలి, మీకు రాజకీయంగా ఏదైనా అవసరాలు అయితే మీకు కావాలి, మీకు వ్యక్తిగతంగా ఏదైనా అవసరాలు అయితే మేము కావాలి, కానీ మా పార్టీతో మాత్రం మీరు ఉండరు, మీరు మాత్రం వైసీపీ పార్టీతో అంటకాగుతారు అనే రకంగా మనం ఆరు కాదు బీభత్సంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్కి భయపడి తనైతే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మీ అభ్యంతరం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.